బాబు నేను ఎటెళ్ళాలి? ఏమో అమ్మా నాకు తెలీదు. అన్నపూర్ణమ్మలా ఉంది. అయ్యో ఎక్కడికి వెళ్ళాలి నేను? అమ్మమ్మ ఆ? నువ్వేంటి ఇక్కడ? ఎవరు నువ్వు? నాన్నమ్మమ్మ అంటున్నావేంటి? అమ్మమ్మ నేను యశోదని, నీ మనవరాల్ని. అవునా, నువ్వు నా మనవరాలువా? ఎవరమ్మా నువ్వు? అదే నేను రామయ్య తండ్రి. నా జీవితానికి ఇప్పుడు కూడా వాళ్లనే నా తల్లిదండ్రులని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. అదే అమ్మమ్మ, రామయ్య తండ్రి జానకమ్మల వాళ్ళ కూతుర్ని. నాకు వాళ్ళెవరో తెలీదు. వాళ్ళంత గుర్తుపెట్టుకోవాల్సిన మనుషులు కూడా కాదులే. నేను నీ మనవరాల్ని, నన్ను నమ్ము. అమ్మా అమ్మా బాబు, ఈవిడెక్కడైనా కనిపించిందా? చూడలేదండి. అమ్మా 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 బాబు అమ్మా ఏంటమ్మమ్మా, ఆకలేస్తోందా? ఉమ్, సరేలే, నువ్వు టిఫిన్ చేద్దు గాని. ఏంటి నువ్వు ఒక్కదానివే వచ్చావు? ఎవరూ రాలేదా? అసలు ఎలా వచ్చావు ఇక్కడికి? నాకేం గుర్తులేదు. అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను? మా ఇల్లు ఎక్కడా? ఏంటి అలా చూస్తున్నావు? మా ఇల్లు నీకు తెలుసా? నాకు తెలుసమ్మమ్మా. నువ్వు టిఫిన్ చేశాక నేను తీసుకువెళ్తానులే, సరేనా? పద. సరే. అమ్మా అమ్మా నాన్న కనిపించిందా? లేదురా, అంతా వెతుకుతున్నాను, ఎక్కడా కనిపించలేదు. అసలు అంత అజాగ్రత్తగా మీరెలా ఉన్నారండి? అమ్మ విషయంలో నేను అజాగ్రత్తగా ఎందుకుంటాను దాక్షాయిని? అమ్మని జాగ్రత్తగా బస్సులోంచి దించి పైకి వెళ్లి లగేజ్ తెచ్చే లోపే అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది, తెలియట్లేదు. చుట్టూ చూస్తున్నాను, ఎవరిని అడిగినా చూడలేదు అంటున్నారు. నాకు భయంగా ఉందిరా హరి. అమ్మ నన్ను కూడా గుర్తుపట్టలేని స్టేజ్కి వెళ్ళింది. నాన్న మీరేం కంగారు పడకండి, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, మనం కూడా వెతుకుదాం. ఎక్కడికి వెళ్ళదులే నాన్న, ఖచ్చితంగా దొరుకుతుంది. సరే పదరా. అమ్మా బాబా బాబా, ఎక్స్క్యూజ్ మీ, ఈవిడెక్కడైనా కనిపించిందా? కనిపించలేదండి. గుర్తు చేసుకోండి బాబు. లేదమ్మా. బాగుందా? కొంచెం కొంచెం పెట్టు. పాపం ఎంత ఆకలితో ఉందో అమ్మమ్మ. అసలు ఇలా ఎలా తప్పిపోయింది? మావయ్య, హరివిట్టల్ వాళ్ళు అమ్మమ్మని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కదా. పెట్టే శోదా. ఇది తిన్నాక మీ ఇంటికి తీసుకువెళ్తాను. బాగుందా? ఇంకొంచెం పెట్టనా? గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ బాబాయ్. ఎవరివిడా? మా అమ్మమ్మ బాబాయ్. అమ్మమ్మ? అదే హరివిట్టలున్నాడు కదా, వాళ్ళ నానమ్మ. ఓ అవునా? అదేంటి ఇప్పటి వరకు నేను మీ అమ్మమ్మ అన్నావు, ఇప్పుడేమో ఎవరికో నానమ్మ అంటున్నావు? అయ్యో, అతను ఎవరో కాదమ్మమ్మా, నీ మనవడు హరివిట్టల్, మీ అబ్బాయి వాళ్ళ కొడుకు. అవునా? ఈవిడికి పాపం మతిస్థిమితం లేదా అమ్మా? అవును బాబాయ్, పల్లెటూరులో ఉండాల్సిన ఆవిడ ఇక్కడికి ఎలా వచ్చిందో తెలీదు. వెంటనే హరి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాలి.
లేకపోతే వాళ్ళు అనవసరంగా కంగారు పడుతూ ఉంటారు. దేవుడి దయ వల్ల నాకు కనిపించింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎక్కడ వెతుకునేవాళ్ళు చెప్పు. సరేనమ్మా, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు. అలాగే బాబాయ్. అమ్మమ్మ ఇదిగో ఇంకా తిను. ఇంకా చాలమ్మా, నా కడుపు నిండిపోయింది. అప్పుడే ఎలా నిండిపోతుందమ్మమ్మ? నువ్వు 2 ఇడ్లీ కూడా తినలేదు. మా బంగారు అమ్మమ్మ కాదు, కొంచెం తిను ప్లీజ్. అయ్యో తాగు, ఇవి తాగు. ఏమైందమ్మమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అందరూ నన్ను మందులు మింగు అనేవాళ్లే కాని ఇలా తినిపించేవాళ్ళు ఎవ్వరూ లేరమ్మా. నిన్ను బాగా చూసుకోవటానికి నీ ముద్దుల మనవడు హరివిట్టలున్నాడు కదా, తన దగ్గరికే నిన్ను తీసుకువెళ్తాను. అక్కడ డాక్టర్లు ఉండరు కదా? ఏమీ ఉండరమ్మమ్మా, నేను తీసుకువెళ్తాను కదా. ఏడవకు. సరే అలాగే. నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి. నవ్వు. సరే వెళ్దామా? అమ్మయ్యా, పాప ఇప్పుడు పూర్తిగా కోలుకుంది సంజయ్. చిన్నపిల్ల కదా నిర్జా, చిన్న దెబ్బను కూడా తట్టుకోలేరు. పిల్లల విషయంలో మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును సంజయ్, రాత్రి పాప ఏడుపు చూసి, పాప పెదవి దగ్గర ఆ రక్తం చూసి నాకు చాలా భయం వేసింది. ఇంకా పాపనలా అజాగ్రత్తగా వదిలేను సంజయ్. అయినా రాత్రి కూడా పాప సోఫాలోనే పడుకునుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎందుకంత గుక్కపట్టి ఏడ్చిందో, ఎందుకు పక్కకి దొర్లిందో అర్థం కాలేదు. ఏంటి నీరజ నువ్వనేది? అవును మమ్మీ, ఫస్ట్ టైం ఫ్యాన్ నా మీద పడిపోయినప్పుడు పాప ఎంతగా ఏడ్చిందో, నేను కారులో మా ఫ్రెండ్స్తో వెళ్తాను అని చెప్పినప్పుడు పాప ఎంతగా ఏడ్చిందో, అంతలా రాత్రి ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టింది. నిద్రపోతున్న పిల్ల లేచి మరీ అంతలా ఎందుకు ఏడ్చిందో నాకసలు అర్థం కాలేదు. అలా ఏడుస్తూ ఏడుస్తూనే పక్కకు దొర్లి కింద పడిపోయింది. హంసిని అంతలా ఏడిస్తే మళ్ళీ ఏం కీడు జరగబోతుందో అని నాకు చాలా భయం వేసిందమ్మా. కానీ రాత్రసలు ఏమీ జరగలేదు కదా. కానీ పాప ఎందుకు ఏడ్చింది? నన్ను చంపాలనుందా? చంపుతావా? రాత్రి యశోద మీద అటాక్ చేయడానికి నేనిక్కడికొచ్చాను. యశోదని నా మనుషులు పట్టుకోవాలని చూశారు. బహుశా అందుకేమైనా ఈ పాప ఏడ్చిందా? ఒకవేళ అదే నిజమైతే ఈ పాపకి జరగబోయేవన్నీ ముందే తెలుస్తున్నాయా? మమ్మీ, రాత్రి ఏం జరిగింది మమ్మీ? నువ్వు ఎందుకంత టెన్షన్గా మళ్ళీ తిరిగొచ్చావు? ఆహా, ఏం లేదు. పాపని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. లేదు మమ్మీ, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నువ్వు పాపని చూడటానికి వచ్చిందానివే అయితే పాపని చూసి ఇంటికి వెళ్లకుండా బయట డోర్స్ అన్ని లాక్ చేయించావు. నువ్వు మాత్రం బయట సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నావు. అన్నింటికి మించి ఎప్పుడు మోగని డేంజర్ సైరన్ మోగింది. దాంతోపాటు కొన్ని నిమిషాల పాటు మన డాక్టర్స్ కాలనీ అంతా కరెంటు పోయింది. సెక్యూరిటీ వాళ్ళు, ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు అంతా ఎవరినో వెతుకుతూనే ఉన్నారు. ఎవరిని వెతుకుతున్నారు మమ్మీ? నిజం చెప్పు మమ్మీ, నా దగ్గర నువ్వేమైనా దాస్తున్నావా? లేదు నీరజ, నీ దగ్గర నేనేం దాస్తానమ్మా. కాకపోతే రాత్రి మన డాక్టర్స్ కాలనీలోకి ఎవరో అన్నోన్ పర్సన్స్ వచ్చారు, అది కూడా దొంగతనంగా. అందుకే
మన సెక్యూరిటీ వాళ్ళంతా అలర్ట్ అయ్యారు. పైగా కరెంటు కూడా పోయింది కదా. మన డాక్టర్స్ కాలనీలో ఇప్పటి వరకు ఎటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగలేదు. ఇప్పుడు జరుగుతుందేమోనని భయపడ్డాం. మన దగ్గర పనిచేసే వర్కర్స్ అందరి కోసం నేను ఈ డాక్టర్స్ కాలనీ కట్టించాను. అలాంటప్పుడు ఇక్కడుండే వాళ్ళందరి బాధ్యత మనదే కదా. అందుకే రాత్రి కొంచెం నేను నీకు టెన్షన్గా కనిపించుండొచ్చు. అంతేనా మమ్మీ? అంతే నీరజ, అంతకు మించి ఏముంటుంది చెప్పు. సరే మమ్మీ. అవును, దేవకి ఏమైనా వచ్చిందా? లేదు మమ్మీ, రాలేదు. ఎందుకు? ఏం లేదు, ఊరికే అడిగాను. ఈసారి దేవకి వస్తే ఒకసారి నాకు కాల్ చేయి. ఎందుకు అత్తయ్య గారు పర్టికులర్గా దేవకి వచ్చినప్పుడే కాల్ చేయమంటున్నారు? ఏం లేదు సంజయ్, దేవకి వాళ్ళది గుంటూరు దగ్గర మంగళగిరి అని చెప్పింది కదా. మంగళగిరిలో నాకు చిన్న పని పడింది. అలాగే పానకాల నరసింహస్వామి దర్శనం కూడా చేసుకోవాలి. దాని గురించే దేవకితో మాట్లాడదామని. దేవకి వస్తే చెప్పమని చెప్తున్నాను. ఓ అవునా అత్తయ్య గారు? సరే, దేవకి వస్తే నీరజ మీకు ఫోన్ చేస్తుందిలే. హంసిని చిచ్చి చిచ్చి అచ్. నానా హరి, పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చాం కానీ ఆ పోలీసులు నానమ్మని కరెక్ట్గా వెతుకుతారంటావా? నాన్న, ఖచ్చితంగా వాళ్ళు ఆ పని మీదే ఉంటారు. ఎస్ఐ నాకు బాగా తెలిసినవాడే నాన్న. నాకు భయంగా ఉందిరా. ఇన్ని రోజులు అమ్మని కంటికి రెప్పలా కాపాడుకున్నాం, కానీ ఇప్పుడు ఉన్నట్టుండి అమ్మిలా దూరం అయిపోయింది. అమ్మ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఏం చేస్తుందో తలుచుకుంటేనే నాకు కన్నీళ్ళు ఆగటం లేదురా. ఇప్పుడు ఏం లాభం? అత్తయ్య గారికి మతి స్థిమితం లేదని మీకు ముందే తెలుసు కదా. ఆవిడ మీ నుండి దూరంగా వెళ్లిపోయేదాకా చూడకుండా ఎలా ఉన్నారు? మిమ్మల్ని అనాలి. దాక్షాయిని, మా అమ్మని పోగొట్టుకోవాలని నాకేమైనా సరదాగుంటుందా? నేను బస్సు దిగి లగేజ్ తీసుకునే లోపే అమ్మేటో వెళ్ళిపోయింది. చుట్టుపక్కలంతా పిచ్చి వాళ్ళ వెతికాను, కానీ అమ్మెక్కడా కనిపించలేదు. అసలు మతి స్థిమితం సరిగ్గా ఉంటేనైనా తప్పిపోయినా మళ్ళీ మన ఊరికే వెళ్ళిపోతుందిలే అని కాస్తంత ధైర్యంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందో అసలు తెలుసుకోవడం ఎలా అండి? అబ్బబ్బబ్బా, అస్సలు అర్థమై చావట్లేదు. నాన్నా హరి, పోలీసులు ఒక్కళ్ళనే నమ్ముకుంటే లాభం లేదురా. మనం కూడా వెళ్ళి వెతుకుదాం, పదరా. అమ్మమ్మ, పద. అమ్మా, అమ్మా. యశోద, నానమ్మ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావే? చెప్పేషదా, నానమ్మ నీ దగ్గరికి ఎలా వచ్చింది? రేయ్, నీకింకా అర్థం అవ్వట్లేదా? నువ్వు ఎప్పుడో మా నానమ్మని తీసుకుని వస్తున్నాడు అని చెప్పుంటావు కదా. ఇది ఎప్పుడో గోతికాడ నక్కలాగా కాపలా కాసి మీ నానమ్మని బస్సు దించగానే ఆవిడ్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది. మనం మీ నానమ్మ కనపడట్లేదు అని టెన్షన్ పడుతూ వెతుకుతూ ఉన్నప్పుడు తీసుకువచ్చి
మన ముందు పెట్టింది. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? తనకంత అవసరమే ఉంది. ఉందిరా, అవసరం ఉంది. ఎందుకంటే నేను నిన్ను దాని దగ్గరకు వెళ్ళడానికి నేను ఒప్పుకోవట్లేదు కదా. అందుకే దాని మీద సింపతి రావడానికి మంచిది అని మనల్ని నమ్మించడానికి ఇలాంటి పని చేసి మీ నానమ్మని అడ్డు పెట్టుకుంది. నువ్వు పేరుకే సైంటిస్టు కానీ ఇలాంటి మనుషులు వాళ్ళ మనసులు తెలుసుకోలేనంత పిచ్చోడివిరా. అమ్మా ప్లీజ్, నీకెన్నిసార్లు చెప్పాలి? నీకిష్టం వచ్చింది నువ్వు ఊహించుకోకు. సారీ యశోద, మా అమ్మ మాటలేం పట్టించుకోకు. నా అనుకున్న వాళ్ళు నా వాళ్ళు కాదని, నా మీద ప్రేమని కురిపించిన వాళ్ళు ఆ ప్రేమని చూపించింది స్వార్థంతో అని తెలిసినప్పుడు ఊళ్ళో జనాలందరూ నేనే తప్పు చేయకపోయినా తప్పు చేసిన దానిలాగా నన్ను దోషిలా చూస్తూ నిందిస్తూ ఉన్నప్పుడే నేనేమీ అనుకోలేదు. ఇప్పుడు మాత్రం ఏమనుకుంటాను? నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో నమ్మని వాళ్ళని నమ్మించటానికి ఇలా అమ్మమ్మని అడ్డు పెట్టుకునే అంతలా నేను దిగజారలేదు, దిగజారను కూడా. అమ్మమ్మ నాకు రోడ్డు మీద కనిపించింది హరి. ఎటు వెళ్లాలో తెలియక భయం భయంగా రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఒక క్షణం నేను నమ్మలేకపోయాను. నన్ను గుర్తుపట్టలేదు కూడా. నిన్నే కాదమ్మా, మమ్మల్ని కూడా మా అమ్మ గుర్తుపట్టడం లేదు. నాన్నమ్మ ఇలాంటి పరిస్థితుల్లో ఉందని ఇక్కడ డాక్టర్స్కి చూపిద్దామని నాన్న ఇక్కడికి తీసుకొని వచ్చారు. కానీ బస్ దిగినప్పుడు ఇలా జరిగింది యశోద. సరే హరి, నేను వెళ్ళొస్తాను. అమ్మమ్మ జాగ్రత్త. అమ్మమ్మ జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. నువ్వెక్కడికి వెళ్తావే మనోరాలా, నువ్వు ఇక్కడే ఉండు. లేదమ్మమ్మ, నేను వెళ్ళాలి. నువ్వు వెళ్ళొద్దు యశోద, నువ్వు వెళ్ళకు. అత్తయ్య, పరాయి వాళ్ళు మన ఇంట్లో ఎలా ఉంటారు? ముందు మీరు లోపలికి రండి. నేను రాను. యశోద ఉంటేనే వస్తాను. యశోద, నువ్వు ఇక్కడే ఉండు తల్లి, నా బంగారు తల్లి కదూ, నువ్వు ఇక్కడే ఉండమ్మా. అత్తయ్య, మీరు రండి అత్తయ్య. అమ్మా చిన్నగా అమ్మా. ఏయ్, నానమ్మ భయపడుతుంది. ఇదిగో నాకు తెలుసులేరా, ఇన్ని రోజులు నేను కథ చూసుకుంది, కొత్తగా నువ్వు నాకు చెప్తున్నావేంటి? రండి మీరు. అయ్యో రా అత్తయ్య. యశోద, అమ్మా యశోద. హరి, వెళ్ళొస్తాను హరి. నాన్న, నేనిప్పుడే వస్తాను. సరేరా, నువ్వు రాగానే నానమ్మను హాస్పిటల్కి తీసుకువెళ్దాం. త్వరగా వచ్చేరా. సరే నాన్న. ఆ. నానమ్మ కనిపించలేదని ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా యశోద? లక్కీగా నీకు కనిపించింది. అవును హరి, అమ్మమ్మని చూడగానే ఒక్కసారిగా నాకు కూడా భయం వేసింది. అలా ఎలా అంత దూరం వచ్చేసిందా అని కంగారు పడ్డాను. నేను మాట్లాడుతుంటే పాపం బాగా ఆకలిగా ఉందని అర్థమైంది. అందుకే మన కుబేరా బాబాయ్ హోటల్కి తీసుకువెళ్ళి టిఫిన్ కూడా తినిపించాను. నిజంగా ఆశ్చర్యంగా ఉంది యశోద. నానమ్మ ఇప్పుడు నాన్నని అమ్మని నన్ను పూర్తిగా గుర్తుపట్టడం మానేసింది. కానీ నిన్నెలా గుర్తుపట్టిందో, గుర్తుపట్టి నీతో హోటల్ దాకా ఎలా వచ్చిందో అసలేం అర్థం కావట్లేదు. మొదట నన్ను చూడగానే అమ్మమ్మ గుర్తుపట్టలేదు హరి. నేనే పరిచయం చేసుకున్నాను, నా పేరు యశోద అని. ఆకలేస్తుందా అంటే అవును అని తలూపింది. పాపం టిఫిన్ చేస్తూ ఏమనిందో తెలుసా? తననెవ్వరూ ప్రేమగా చూసుకోవడం లేదని, టాబ్లెట్లు వేసుకోమని గోల చేస్తున్నారని చెప్పింది.
అప్పుడు నేను ప్రేమగా ఇడ్లీ తినిపించేసరికి ఆవిడికి నేను బాగా గుర్తుండిపోయినట్టున్నాను. నానమ్మ పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది యశోద. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాను యశోద. అవును హరి, ముందు ఆ పని చేయి. అవును యశోద, అడగటం మర్చిపోయాను. రాత్రంతా నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదేంటి? మెసేజ్ చేస్తే మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేదు. రాత్రి ఒక పెద్ద కథే జరిగింది హరి. అవునా? ఏం జరిగింది? అసలేం జరిగిందంటే, మీలో ఎవరికైనా యశోద కనిపించిందా? యశోద ఎవరికీ కనపడలేదు కానీ దేవకి మాత్రం కనిపించింది మేడం. రేయ్, దేవకినే యశోదరా? ఏ యశోద, నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావని నాకు తెలుసు. మర్యాదగా నేను 5 లెక్క పెట్టే లోపే మీరు ఎక్కడున్నా నా ముందుకు రండి. వదులు. మీరు ఇటువైపుగా వెళ్ళండి. ఎవరో తెలీదు, ఒక అతనొచ్చి నన్ను తప్పించాడు. అప్పుడు నేను సమాధుల వైపు పరిగెట్టాను. అక్కడ నా సమాధి ఉంది. అది చూడగానే నాకేం అర్థం కాలేదు హరి. అసలు అంత పెద్ద డాక్టర్స్ కాలనీ కట్టించి శ్మశానం కూడా కట్టించింది అంటే బహుశా ఆ ఊర్మిళ నాలాంటి వాళ్ళని చాలా మందిని చంపేసి అక్కడున్న శ్మశానంలో సమాధి చేసి ఉంటుంది. నేను దొరకలేదు కాబట్టి మరణం దగ్గర డేట్ వేయలేదు. హరి, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి యశోద? నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. నువ్వే కాదు, అత్తయ్య మామయ్య కూడా. ఆ యశోదని తప్పించింది నువ్వే. మీరు నాతో రండి, మిమ్మల్ని నేను తప్పిస్తాను. మీరు ఇటువైపుగా వెళ్ళండి. కరెంటు పోయిన ఇమ్మీడియట్లీ పవర్ ఆన్ అవ్వాలి. నువ్వే కదా పవర్ కట్ చేసింది. అవును మేడం, నేనే పవర్ కట్ చేశాను.